హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ విత్ దివ్య. ఈరోజు మనం ఇక్ష్వాకుల వంశం గురించి అండ్ దాంట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో అవి చూద్దాము. సో టోటల్గా 45 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగిన క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంటే. జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల వంశస్థాపకుడు ఎవరు? సో ఇక్ష్వాకుల వంశస్థాపకుడు మొదటి శాంతమూలుడు, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజధాని పేరు ఏంటి? రాజధాని పేరు వచ్చేసి విజయపురి, ఫోర్త్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్, పురాణాలచే శ్రీ పర్వతీయులని ఆంధ్రభృతులని పేర్కొనబడిన వారు ఎవరు? సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్ష్వాకులు. ఏ ఇక్ష్వాకు రాజు కాలంను ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు? సో స్వర్ణయుగం అంటేనే వీరపురుషదత్తుడు. వీరపురుషదత్తుడు ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ ఉంది? ధ్వని విజ్ఞాన కట్టడం సో నాగార్జునకొండలో ఉంది. సిక్స్త్ క్వశ్చన్, శ్రీ శాంతమూలుడు ఏ మతమును అవలంబించినాడు? సో సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే థర్డ్, వైదిక మతం. సెవెంత్ క్వశ్చన్, బౌద్ధమత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? సో బౌద్ధ మతం మీద అభిమానంతో వేరొక మతాన్ని అవమానించాడంట. సో ఆ రాజు ఎవరు అంటే వీరపురుషదత్తుడు. ఎయిత్ క్వశ్చన్, అశ్వమేధ వాజపేయ యాగాలు అగ్నిస్తోమ అగ్నిహోత్ర క్రతువులు చేసిన పాలకుడు ఎవరు? సో యాగాలు క్రతువులు చేసిన పాలకుడు ఇక్ష్వాకుల దాంట్లో పాలకుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. నైన్త్ క్వశ్చన్, యజ్ఞశ్రీ నిర్మించిన నాగార్జునకొండలోని శ్రీ పార్వత విహారానికి మరమ్మతులు చేసిన వీరపురుషదత్తుడి సేనాని ఎవరు? సో యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించినాడు నాగార్జునకొండలోని ఒక విహారం అన్నమాట. విహారాన్ని నిర్మించిన తర్వాత దాన్ని మరమ్మతులు చేసిన ఇక్ష్వాక రాజు ఎవరు అంటే భవంత ఆనందుడు, థర్డ్ ఆప్షన్. 10th క్వశ్చన్, సతీ ఆచారం పాటిస్తున్న స్త్రీల శిల్పం ఇచ్చట బయలుపడింది. సో ఎక్కడ అంటే నాగార్జునకొండలో. నెక్స్ట్, ఇక్ష్వాకులు ఎవరు సామంతులు? శాతవాహనులు. 12th క్వశ్చన్, నాగార్జునకొండ చూలదమ్మగిరిపై చైత్య గృహమును నిర్మించినది ఎవరు? సో నాగార్జునకొండ పైన మళ్ళీ చైత్య గృహంను అండ్ ఒక విహారాన్ని కూడా నిర్మించారు. సో విహారాన్ని నిర్మించింది వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి, అది మరమ్మతులు చేసింది వచ్చేసి భవంత ఆనందుడు. సో ఇప్పుడు చైత్య గృహంను నిర్మించింది ఎవరు అంటే 12th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఉపాసిక బోధిశ్రీ. 13th క్వశ్చన్, బౌద్ధ మతస్థులకు దానాలు ఇచ్చిన వారిలో ప్రసిద్ధిగాంచిన స్త్రీ ఎవరు? సో స్త్రీ ఎవరు అంటే ఉపాసిక బోధిశ్రీ. ఇక్ష్వాకులలో గొప్ప రాజు ఎవరు? వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక దురాచారము ఏది? సో సాంఘిక దురాచారం ఏంటి అంటే సతీ సహగమనం. 16th క్వశ్చన్, మొదటిసారిగా హిందూ దేవాలయాలను ప్రారంభించిన రాజు ఎవరు? మొదటిసారిగా హిందూ దేవాలయాలను ప్రారంభించిన రాజు యెహువల శాంతమూలుడు. 17th క్వశ్చన్, ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఏంటంటే నిగమాలు. నెక్స్ట్ వన్, 18th క్వశ్చన్,
అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది నాగార్జున కొండ. ఆన్సర్ ఇస్ నాగార్జున కొండ. నెక్స్ట్, భారతదేశంలో మొదటగా ఏర్పడిన ద్వీప మ్యూజియం ఏంటి? అది కూడా నాగార్జున కొండ. నెక్స్ట్, హారతి అనగా ఏంటి? హారతి అనగా శిశువులను రక్షించే దేవత. నెక్స్ట్, ఇక్ష్వాకు రాజ్య చిహ్నం ఏంటి? రాజ్య చిహ్నం సింహం. నెక్స్ట్, ఇక్ష్వాకులు ముద్రించిన నాణములపైన గల గుర్తులేంటి? ఇక్ష్వాకులు ముద్రించిన నాణాలపైన గల గుర్తులు ఏంటి? సో వాళ్ళ రాజధాని సింహమే అండ్ వాళ్ళ నాణాల పైన గుర్తు కూడా సింహం గుర్తు. నెక్స్ట్ 22nd వచ్చేసి సింహం, ఏనుగు, ఉజ్జయిని 3 ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ అంటారు. సో 22nd ఆన్సర్ ఆల్ ద 4 ఆప్షన్స్, ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. సింహం ఉంటుంది, ఏనుగు ఉంటుంది, ఉజ్జయిని చిహ్నం కూడా ఉంటుంది. నెక్స్ట్ 23rd, ఇక్ష్వాకు వంశంలో చిట్ట చివరి రాజు ఎవరు? సో చివరి రాజు ఎవరు అంటే ఫస్ట్ ఆప్షన్ రుద్రపురుషదత్తుడు. సో వీరపురుషదత్తుడు అనేవాడు ఫేమస్ రాజు అనమాట. లాస్ట్ రాజు ఎవరు అంటే రుద్రపురుషదత్తుడు. సో ప్రతి ఒక్క ఏది తీసుకున్న ఇక్ష్వాకులు కానీ, తూర్పు చాణక్యులు కానీ, కాకతీయులు కానీ, ఇంకా శాతవాహనులు కానీ, ఏదైనా కానీ మనకి 3 క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్థాపించింది ఎవరు, తర్వాత వాళ్ళ రాజ్యంలో ఫేమస్ అంటే మంచి పేరుగాంచిన రాజు ఎవరు, తర్వాత లాస్ట్ రాజు ఎవరు. ఈ 3 చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత వాళ్ళ రాజ్యానికి చెందిన నాణాల గురించి అండ్ వాళ్ళ ఏమైనా శాసనాలు రాసింటారు, శాసనాల గురించి అండ్ అలాగే వాళ్ళ రాజధాని గురించి. సో ఇవి 5 పాయింట్స్ అనేవి నేర్చుకుంటే గ్యారంటీ మనం మినిమం ఆన్సర్స్ అయితే పెట్టచ్చు. 24th క్వశ్చన్, వీరపురుషదత్తుడు వివాహం చేసుకున్న శకక్షాత్రత రాజకుమారి ఎవరు? సో వీరపురుషదత్తుడు అనే ఆయన ఫేమస్ రాజు. సో వాళ్ళ వైఫ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే 24th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సెకండ్, రుద్రభట్టారిక. నెక్స్ట్, ఇక్ష్వాక వంశ రాజస్థాపకుడు శ్రీ శాంతమూలుడు ఏ మతాన్ని అవలంబించాడు? సో శాంతమూలుడు ఏ మతాన్ని అవలంబించాడు? ఇది ఆల్రెడీ వచ్చింది మనకి, మళ్ళీ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, వైదిక మతం. నెక్స్ట్ 26th, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్కృత శాసనం వేయించిన ఇక్ష్వాక రాజు ఎవరు? సో సంస్కృత భాషలో శాసనం వేయించిన ఫస్ట్ రాజు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో దట్ ఈజ్ యహుబల శాంతమూలుడు. సో యహుబల శాంతమూలుడు ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ టైం హిందూ దేవాలయాన్ని ఆయన స్టార్ట్ చేశారు అండ్ అలాగే సంస్కృత భాషలో మనకి శాసనం కూడా వేయించిన రాజు ఎవరు అంటే అది కూడా యహుబల శాంతమూలుడే. నెక్స్ట్, ఉపాసిక బోధిశ్రీ. సో ఉపాసిక బోధిశ్రీ ఆయన పాలనా కాలంలో బౌద్ధ మత ప్రచారానికి విశిష్ట సేవలు అందించింది ఎవరు? సో ఎవరు అంటే వీరపురుషదత్తుడు. నెక్స్ట్, శాంతిశ్రీ భర్త పేరు ఏంటి? సో శాంతిశ్రీ అనే ఆమె వాళ్ళ భర్త పేరు ఏంటి అంటే వశిష్ఠపుత్ర స్కందశ్రీ. నెక్స్ట్, బుద్ధుని మానవ రూపంలో చిత్రించిన తొలి చిత్రకళ ఏంటి? సో బుద్ధుని మానవ రూపంలో చిత్రించిన తొలి చిత్రకళ, శిల్పికళ ఏది అంటే ఆన్సర్ వచ్చేసి గంధార శిల్పికళ. నెక్స్ట్ 30th, అమరావతి శిల్పి బుద్ధునికి మానవ రూపంలో చిత్రించడానికి ఏ శిల్పాన్ని నమూనాగా తీసుకున్నారు? సో దేని నమూనాగా తీసుకున్నారు అంటే గాంధార శిల్పికళ. సో రెండిటికి ఒకటే ఆన్సర్. నెక్స్ట్ 31st క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజధాని ఏంటి? ఇది కూడా మనకి ఆల్రెడీ వచ్చింది, విజయపురి. ఫస్ట్ క్వశ్చనే ఇది. సో ఇది కూడా రిపీటెడ్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, మళ్ళీ గుర్తుందా లేదా చెక్కింగ్ అనమాట అంతే. 32nd క్వశ్చన్, ఈ క్రింది ఏ రాజవంశకాలంలో ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతం బహుగా విరసిల్లింది? సో ఎవరున్నప్పుడు బాగా
బౌద్ధ మతం అనేది ఎక్కువ స్ప్రెడ్ అయింది అంటే మనకి ఇక్ష్వాకులు ఉన్నప్పుడే. నెక్స్ట్ ఇక్ష్వాకుల తొలుతగా సంస్కృతంను శాసనాలలో వాడింది ఎవరు? సో ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే, యెహోవాల శాంతమూలుడు. సో సంస్కృతం అన్న యెహోవాల శాంతమూలుడే. హిందూ దేవాలయాలు ఎవరు స్థాపించారు అన్న యెహోవాల శాంతమూలుడు. నెక్స్ట్ సంస్కృతంను ఫస్ట్ టైం సంస్కృతంలో శాసనం ఇచ్చింది ఎవరు అన్న కూడా ఆన్సర్ ఇస్ యెహోవాల శాంతమూలుడు. నెక్స్ట్ 34th క్వశ్చన్. పురాణాలచే శ్రీ పార్వతీయులని ఆంధ్రభృతులని పేర్కొన్న వారు ఎవరు? సో ఇది కూడా మనకి ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే, ఇది కూడా ఇక్ష్వాకులు. ఆన్సర్ ఏంటి? ఇక్ష్వాకులు. నెక్స్ట్ మేనరికాన్ని ఆచరించిన వంశం ఏంటి? సో మేనరికాన్ని ఆచరించిన వంశం ఇక్ష్వాకులు. సో ఆబ్వియస్లీ మన చాప్టర్ ఇక్ష్వాకుల వంశం గురించి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ విల్ బి ఇక్ష్వాకులు. అన్ని ఆన్సర్స్ ఇక్ష్వాకులే ఉంటాయి, కానీ మనకి ఎగ్జామ్లో ఏ చాప్టర్ నుంచి అని అంటే గెస్ చేయడం కష్టం కాబట్టి నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ బౌద్ధ మతాన్ని మారిన ఇక్ష్వాక రాజు ఎవరు? సో బౌద్ధ మతంలోకి మారింది ఎవరు అంటే వీరపురుషదత్తుడు. నెక్స్ట్ కింది వానిలో వైదిక మత వ్యతిరేకత అయిన ఇక్ష్వాక రాజు ఎవరు? సో ఆల్రెడీ మనకి 36th మనకి ఆన్సర్ వచ్చేసింది. ఎవరు అంటే వీరపురుషదత్తుడు. ఈయనకి బౌద్ధ మతం ఇష్టం కాబట్టి వైదిక మతాన్ని వేరే మతాన్ని మనము అవమానించారు ఎవరు అని కూడా క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సో ఆన్సర్ ఏంటంటే వీరపురుషదత్తుడు. 38th క్వశ్చన్. ఎవరి కాలంలో నుండి దేవాలయ నిర్మాణం ముమ్మరంగా సాగింది? సో ఇది కూడా దేవాలయ నిర్మాణం, ఇది కూడా మనకి ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే. సో యెహోవాల శాంతమూలుడు ఆన్సర్. 39th క్వశ్చన్. నాగళ్లను దానం చేసిన వ్యవసాయాన్ని ప్రోత్సహించింది ఎవరు? సో నాగళ్ళు దానం చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించింది ఎవరు అంటే శ్రీ శాంతమూలుడు. శాంతిసిరి, స్కందశ్రీ, బాపిశ్రీ వంటి ఏ రాజ స్త్రీలు బౌద్ధ మతంకి సేవ చేసినారు? సో వీళ్ళంతా ఏ రాజు నుంచి వచ్చినారు? ఇక్ష్వాక రాజు నుంచి వచ్చారు. అంతే, ఆ రాజ్యం స్త్రీలు కాబట్టి ఇక్ష్వాక రాజ్యం నుంచి వచ్చిన స్త్రీలు. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ దేశంలో సాగింది? సో విదేశీ వ్యాపారం అనేది రోమన్ దేశంతో వీళ్ళు కాంటాక్ట్స్ అనేవి పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ 42. శ్రీ పర్వత స్వామి ఏ రాజా వంశీయుల కులదైవం? సో శ్రీ పర్వత స్వామి అనేవాళ్ళు ఏ రాజవంశీయుల కులదైవం అంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో తలవర అనగా ఏంటి? సో తలవర అనే దాన్ని ఆ పదానికి ఏంటి మీనింగ్ ఏంటి అంటే సేనాధిపతి సామంతరాజు. సో తలవర అంటే సేనాధిపతి సామంతరాజు అని అర్థం. నెక్స్ట్ బౌద్ధులకు అభయముద్ర ఇస్తున్న మాందత శిల్పం ఇక్ష్వాకుల కాలంలో ఏ ప్రాంతంలో లభించింది? సో జగ్గయ్యపేటలో లభించింది. మాందత శిల్పం ఎక్కడ లభించింది అంటే జగ్గయ్యపేట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్ష్వాకుల జన్మస్థలం ఏంటి? ఇక్కడ జన్మస్థలం చరిత్రకారులు. సో ఉత్తర భారతదేశం, కన్నడ ప్రాంతం, తమిళనాడు, కృష్ణా తీరం. సో ఇటువైపు వచ్చేసి కాల్వేర్, వోగెల్, గోపాలాచారి, రాప్సన్, బూలర్. సో ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి డి. ఉత్తర భారతదేశంలో ఇక్ష్వాకుల జన్మస్థానాన్ని కనుక్కున్నది రాప్సన్, బూలర్. నెక్స్ట్ 2B, 3C, 4 వచ్చేసి ఏ. కన్నడ ప్రాంతం వోగెల్, తమిళనాడు గోపాలాచారి, కృష్ణా తీరం కాల్డ్వెల్. సో ఇది మనకి ఇక్ష్వాకుల రాజ్యం గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఏపీఎస్సి గ్రూప్ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.